Okay. Hi, good evening. Good evening to everyone. Myself, Rashekar. I am hosting this health session. Yeah. Uh, Welcome to all. And today we are going to enlighten great session on health. అండ్ ఈ టైంలో హెల్త్ సెషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బికాజ్ ద వే ప్రతి ఒక్కరు 43 రోజుల పైనే ప్రతి ఒక్కరు ఇళ్ళలో ఉన్నాం బికాస్ ఆఫ్ సేవింగ్ అవర్ హెల్త్ ఫ్రమ్ ది కరోనా వైరస్. ఈ వైరస్ని చూడగానే ఐ మీన్ ఈ సింటమ్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి గవర్నమెంట్ హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని మనల్ని అందరినీ హోమ్లో సేఫ్గా ఉంది. దట్స్ వై కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కటి దే పుట్ ఇట్ ఇన్ షట్ డౌన్. అండ్ అంత ఇంపార్టెన్స్ ఉంది మన హెల్త్కి, ఎందుకంటే ఒకసారి హెల్త్ అనేది మనకి ఒక పింగాణి గాజు లాంటిది. ఒక్కసారి బ్రేక్ అయిందంటే ఇట్స్ ఆల్వేస్ బ్రేక్, ఇట్ వోంట్ కమ్ బ్యాక్ ఇన్ టు ప్రీవియస్ స్టేట్. సో ఈరోజు మెయిన్ సెషన్ ఏంటంటే మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేసేది హౌ టు ప్రివెంట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్స్ కానీ, బికాస్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేది మనకి రీసెంట్గా రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకముందే చాలా జబ్బులతో మనము జీవిస్తున్నాం. చెప్పాలంటే ఒక తల్లిదండ్రులందరూ మనకి ఆస్తులు ఇచ్చినట్టుగా దే ఆర్ గివింగ్ దేర్ హెరిడిటరీస్ టు ది పీపుల్. సో అలాంటి కైండ్ ఆఫ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే షుగర్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీస్ కానీ, గ్యాస్ట్రిక్, ఈవెన్ చాలా మందికి పెళ్లి కావడం కష్టం. అలాంటిది పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది. ఒకవేళ పిల్లలు పుట్టినా దే ఆర్ నాట్ హెల్తీ. ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. అండ్ మనం చూస్తున్నట్టు హాస్పిటల్స్ కూడా పెరుగుతున్నాయి. సి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ డాక్టర్స్. హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, డాక్టర్స్ పెరుగుతున్నారు, దాంతోపాటు రోగాలు కూడా పెరుగుతున్నాయి. డాక్టర్స్ అది ఏం చేస్తారు, దే ఆల్వేస్ మనకి ఒక డిసీజ్కి ఎఫెక్ట్ కాకుండా వచ్చిన తర్వాత దాని నుంచి మనం కాపాడతారు, కానీ డిసీజ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఈ ఆలోచన ఐ మీన్ ఇలాంటి థాట్ మాకు రావడానికి వన్ ఆఫ్ ది ఇట్లాంటి సెషన్స్ మేము అటెండ్ అవ్వడమే. అండ్ ద పర్సన్ ఈరోజు మీకు హెల్త్ సెషన్ ఇచ్చేది చెప్పాలంటే మీరందరూ ఐ థింక్ హూ ఆర్ అటెండెడ్ దిస్ మీకు చాలా లక్ అని చెప్పాలి. అండ్ మీ ఫ్యామిలీస్ కూడా ఇట్ విల్ హెల్ప్ యూ గ్రేట్ because of this sir, he's a certified nutritionist and he's a very expert in this health domain. And through his suggestions చాలా ఫ్యామిలీస్ అనేవి దే ఆర్ హ్యాపీ. ఒక పర్సన్స్ కోలుకోవడం, ఆ పర్సన్ నుంచి ఫ్యామిలీ హ్యాపీ అవ్వడం జరుగుతుంది. అలాంటి చాలా ఫ్యామిలీస్ సార్కి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ యూ కెన్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్లో మీరు కొన్ని ఐ మీన్ దే విల్ షేర్ సమ్ పీపుల్ యాజ్ వెల్. అండ్ వితౌట్ వెయిటింగ్ ఐ విల్ ఇన్వైట్ రమేష్ Sureni sir. Yeah, thank you, Rajshekhar. So first of all, good evening, everyone. I believe like everybody are safe at home, right? So first of all, before I start this session, so I mean అందరూ కూడా నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంచారు. సో I thank everyone so who are eager to learn some very good things. చాలా అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు చాలా మంది you are all here into this call. And before I start this, so we should all thank all the front runners like who are doing a lot of services like doctors, health workers, and police people, whoever is ensuring us like manam safe ga intlo undali ee pandemic situation lo manaki em kaakunda aniki. We should really bottom of our heart we should all thank each and every person who are front runners, right? So because without thanking them we are all nothing today, frankly speaking, right? Ee roju manandaram illalo aanandanga arogyanga unnamu ante kaaranam vallu, first thing. And see what exactly indaka Rajshekhar was telling what is going to happen in this session today. See, I'm going to help you. No, first time when I attended this session, when I become like a nutrition entrepreneur and when I become a nutritionist, so manandaram kuda chuste we are all like everybody antaru kada health is wealth antaru. So డబ్బుల కన్నా మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది ఆరోగ్యానికి. సో ఎవ్రీబడి వాంట్స్ టు స్టే హెల్దీ, రైట్? బట్ ఆ ఆరోగ్యంగా ఉండాలి, వాట్ డూ వీ నీడ్ టు డూ, ఏం చేయాలి? అండ్ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉన్నాం, రైట్? ఇట్ మైట్ బి బిగ్గర్ ఆర్ స్మాలర్, రైట్? సో వాటి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా? ఫస్ట్ థింగ్ మన ఆరోగ్యం కావచ్చు, అండ్ సెకండ్ థింగ్ ఇట్ మైట్ బి యువర్ ఫ్యామిలీ హెల్త్ అనమాట. సో మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనే అన్ని విషయాలను నేను ఐ విల్ ప్రెజెంట్ ఇన్ ది in best time possible.
అండ్ సో ఇఫ్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కవర్ ఆల్ ది థింగ్స్, మీరు పర్సనల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగి కూడా యూ కెన్ కనెక్ట్ టు మీ లేటర్ ఆన్. ఓకే, సో ఫస్ట్ థింగ్, లెట్ మీ షేర్ దిస్ presentation with you all. So this is like a health awareness session, right? So you're all aware, like ఈ హెల్త్ అవేర్నెస్ సెషన్, ఇప్పుడు మనకు చాలా మందికి హెల్త్ అవేర్నెస్ సెషన్ అంటే నాకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వై షుడ్ ఐ నో, బికాస్ ఐఎమ్ హెల్దీ టుడే, థ్యాంక్ గాడ్, ఈరోజు మనకి ఏమి జబ్బులేమి లేవు. సో నేను ఎందుకు దీని గురించి నేను ఈరోజు తెలుసుకోవాలి? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి ఫస్ట్ థింగ్, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని. బట్ లెట్ us సీ సమ్ ఫ్యాక్ట్స్. ఎందుకు ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీరు సీరియస్గా తీసుకోవాలి అంటే, ఇవన్నీ కూడా పేపర్స్ లో వచ్చిన కొన్ని సర్వే స్టాటిస్టిక్స్ గురించి మీతో మాట్లాడతాను. ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సర్వేలో ఏంటి అంటే, సో భారత్ కు గుండె జబ్బుల ముప్పు, మనం ఈరోజు కరోనా వైరస్ COVID-19 అనేది ఒక పాండమిక్ సిచ్యువేషన్ గా ఫీల్ అవుతున్నాము. బట్ బిఫోర్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దేర్ ఆర్ మెనీ పాండమిక్ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. బట్ వీటి నుంచి మనం కాపాడుకోవడం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? అలా చూస్తే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళ సర్వే ప్రకారము ఇండియాలో చనిపోయే వాళ్ళలో 53% ఆఫ్ ది డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అంట. బై 2030 ఇండియా ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ like 10 crore diabetic patients and almost like 20 crore hypertension patients అన్నమాట, మీరు ఇక్కడ చదవగలిగితే, రైట్? అండ్ వరల్డ్ వైడ్ మీరు తీసుకుంటే ఇండియా ఈజ్ నెంబర్ 1. ఈ విషయంలో చైనా కూడా ఎప్పుడో ఓవర్టేక్ చేసేసింది ఇండియా, రైట్? నాట్ ఇన్ కోవిడ్, రైట్? అండ్ హార్ట్ అటాక్స్ kills every 2 people in a minute అన్నమాట. ఒక నిమిషంలో ఇద్దరిని చంపేస్తుంది హార్ట్ అటాక్ ఇండియాలో. అండ్ ఇండియా టాప్స్ ది వరల్డ్ ఇన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. 35+ మెన్ లో ప్రపంచంలో ఎక్కువ మంది హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఇండియా నుంచి ఉన్నారు. అండ్ డెత్స్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్ రైజింగ్ ఇన్ ఇండియా, చావులు ఎక్కువగా హార్ట్ అటాక్ నుంచి వస్తున్నాయని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ హార్ట్ డిసీజ్ ఒకప్పుడు ఓల్డర్ ఏజ్ లో వచ్చేదన్నమాట, లైక్ 50+. బట్ ఈ రోజు మీరు చూస్తే యంగ్స్టర్స్ కూడా, ఐ హావ్ సీన్ లైక్ పీపుల్ less than 20 who are dying because of heart attacks. That's really pathetic situation, right? సో చాలా మందిని మనం చూస్తున్నాము. అండ్ హార్ట్ అటాక్స్ అనేవి లాస్ట్ 26 years లో 34% పెరిగింది. ది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే. అండ్ ఇది WHO వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటి అంటే, ఇండియాలో జరిగే మేజర్ డెత్స్ లో హార్ట్ అటాక్ అనేది వరల్డ్ వైడ్ తీసుకున్న, ఇండియాలో తీసుకున్న వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ అంట, రైట్? అండ్ ఇంకొక విషయం, డయాబెటీస్ అనదర్ ఏమంటాము, ఇది ఇంకొక పాండమిక్ సిచ్యువేషన్. డయాబెటీస్, ఇన్ఫాక్ట్ వరల్డ్ వైడ్ డయాబెటీస్ పేషెంట్స్ లో ఎక్కువ మంది అగైన్ దే ఆర్ ఫ్రమ్ ఇండియా, విచ్ వి రియలీ డోంట్ లైక్. మనకి ఇష్టం, మనం కోరుకునేది కాదు ఇది. అండ్ ఇండియా ఈస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఇండియా చాలా ఫాస్ట్ గా డయాబెటిక్ గా మారిపోతుంది. అండ్ ఇది వచ్చి భారత వైద్య పరిశోధన మండలి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్. 2005 నుంచి 2030 వరకు ఈ జబ్బులు, గుండె జబ్బులు, శ్వాసకోశ సంబంధించినవి, నరాలు సంబంధించినవి, చర్మ వ్యాధులు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మధుమేహం కావచ్చు, ఇవన్నీ కూడా, క్యాన్సర్, ఎవ్రీథింగ్ హెస్ గ్రోన్ 300 times, 300% పెరిగింది. అండ్ ఇందులో అది చెప్తున్నారు, చికిత్సకు ఆదాయంలో 70% ఖర్చు పెడుతున్నారంట. అంటే ఒక మనిషి సగటున కష్టపడి సంపాదించే డబ్బులో నుంచి 70% తీసుకెళ్లి ట్రీట్మెంట్స్ కి, మెడిసిన్స్ కి, హాస్పిటల్స్ కి ఖర్చు పెడుతున్నాము, రైట్? అండ్ 40% ఇండియన్ రిస్క్ హార్ట్ ప్రాబ్లమ్స్. దిస్ ఇస్ నాట్ అన్ ఆపర్చునిటీ, ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈస్ లైక్ ఎ థ్రెట్, రైట్? అండ్ డెస్క్ జాబ్స్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రతి ఒక్క జాబ్ కూడా విచ్ ఇస్ రిలేటెడ్, సిట్టింగ్ జాబ్స్ అంటాం, బ్యాంక్ జాబ్స్ కానీ, కార్పొరేట్ జాబ్స్ కానీ, ఐటీ సెక్టార్స్ కానీ, ఇవన్నీ కూడా కూర్చొని చేసే ఉద్యోగాలు ఎక్కువ అయిపోయినాయి, అవునా? సో ఈ ఉద్యోగాలు, ఇది ఇంకొక పెద్ద ప్రాబ్లం. సో సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. అంటే స్మోక్ చేయడం కన్నా కూడా పెద్ద డిసీజ్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం. కాకపోతే ఈరోజు మన అందరం చూస్తే ఎక్కువగా, అందుకే ఇక్కడ మనము జబ్బులు కుప్పపై కూర్చోకండి అదే చెప్తున్నారు. ఈరోజు మేజర్ గా మనందరం వర్క్ చేసేది కూర్చొని, అది కూడా కుర్చీలు ఎట్లా అయిపోయినాయి అంటే 360 degrees మూవ్ అవుతున్నాయి. అంటే దెర్ ఇస్ నో ఫిజికల్ మూవ్మెంట్ ఆల్మోస్ట్ ఫర్ like 4 to 5 hours కంటిన్యూస్లీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ కూర్చుంటే పోతారు. మన రోజుకి చాలా మంది ఎక్కువసేపు టీవీలు కూడా చూస్తుంటారు. ఎంతసేపు మీరు కూర్చొని టీవీ చూడడం వల్ల రిస్క్ ఎంత పెరుగుతుంది అనేది కూడా ఇచ్చినారు. 2 hours అయితే ఏంటి, 3 hours అయితే ఏంటి అనేది.
అండ్ ఇఫ్ యు సీ వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనము ఫేస్ చేసే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. అసలు ఈ గైనిక్ రిలేటెడ్ హాస్పిటల్స్ మీరు వెళ్ళి చూస్తే ఇన్ఫర్టిలిటీ కేసెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు అసలు మోర్ దాన్ 50-60% వితౌట్ ట్రీట్మెంట్ అసలు పిల్లలు రావట్లేదు. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏం జరుగుతా ఉంది మీరు చూడండి. న్యాచురల్ గా జరగాల్సిన ప్రాసెస్ ఆర్టిఫిషియల్ గా మెడిసిన్స్ తో వీటన్నిటితో ఇవ్వడం వల్ల వాళ్ళు అసలు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పెయిన్స్ కావచ్చు, బిస్ కావచ్చు, ఏమంటారు ఇచ్చింగ్స్ కావచ్చు, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ తర్వాత పుట్టిన పిల్లలు అక్కడి నుంచి ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ దొరక్క, ఇక్కడ చూడండి 98% స్కూల్ కిడ్స్ హ్యావ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, విచ్ ఇస్ ద మోస్ట్ ప్యాథటిక్ థింగ్. అండ్ ఇక్కడ ఏషియా మొత్తంలో స్టంటెడ్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్ తీసుకుంటే ఇండియా ఈజ్ నెంబర్ 1, విచ్ ఇస్ మోర్ than any other country, 61.7 billions. You know, stunted privileged children అంటే వయసుకు తగిన గ్రోత్ లేకపోవడాన్ని స్టంటెడ్ చిల్డ్రన్ అంటారు. సో ఇవన్నీ కూడా మేజర్ గా మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. అండ్ ఈ మధ్య కోవిడ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ లో ఉన్నాం మనం ఈరోజు. బట్ న్యూయార్క్ లో తెలిసింది ఏంటంటే ఈ కోవిడ్ తో పాటు ఇంకొక ప్రాబ్లం డయాగ్నోస్ అయిందంట. ఇది ఎక్కువగా 2 to 15 years ఆఫ్ ఏజ్ పిల్లలకు వస్తుంది. సో ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు. సో దీని నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఇది న్యూయార్క్ లోనే కాకుండా చాలా కంట్రీస్ లో బయటపడిందంట. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్ అండ్ స్విట్జర్లాండ్ కావచ్చు, బెల్జియం కావచ్చు, అన్నిట్లోనూ మనం చూడండి హెల్త్ అనేది మనల్ని, అనారోగ్యం అనేది ఎన్ని రకాలుగా మనల్ని చుట్టుముట్టుతుంది, రైట్? అందుకే మీరు చూస్తే ఒకప్పుడు డిసీజెస్ పాత కాలంలో చూస్తే అప్పట్లో పెద్ద మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్స్ లేవు, డాక్టర్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. అప్పట్లో ఉన్న పెద్ద జబ్బులు అంటే ఏంది? ఇవే పోలియో, ట్యూబర్క్లోసిస్, వూఫింగ్ కాఫ్ అంటారు, మలేరియా, టైఫాయిడ్, చికెన్ పాక్స్. దీస్ ఆర్ లైక్ బిగ్గెస్ట్ డిసీజెస్. దీంతో చాలా మంది చనిపోయేవాళ్ళు. బట్ ఈ రోజు ఈ డిసీజెస్ అన్నిటికీ వీ హ్యావ్ వ్యాక్సిన్స్, రైట్? దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. అసలు ఇవి చాలా చిన్నవి ఈ రోజు చెప్పాలి అంటే. బట్ ప్రెసెంట్ డిసీజెస్ ఏంటి? డయాబెటీస్, హార్ట్ అటాక్స్, ఆస్టియోపొరాసిస్, ఒళ్ళు నొప్పులు, బొల్లు ఎముకల సమస్య అంటాం. సో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, క్యాన్సర్స్, hypertension, BP, asthma, Alzheimer's, infertility, and COVID-19. It has been added. Present most dangerous diseases మనం ఏదైనా ఎక్కువ మనం ఫేస్ చేస్తున్నాము. ఎంత కామన్ అయిపోయిందంటే ఈరోజు వెనెవర్ ఐ గో టు సమ్ పీపుల్స్ హౌస్, ఇంట్లో వెళ్ళి చూస్తే ఒక మూల బాక్స్ నిండా టాబ్లెట్స్ ఉన్నాయి. అసలు ఎవరన్నా బయట వెళ్తాం అంటే ఎక్కడికి వెళ్తున్నావు? మెడికల్ షాప్ కంటే ఇంట్లో ఉన్న నలుగురులో 2-3 నాకు ఈ టాబ్లెట్ దా, నాకు ఈ టాబ్లెట్ దా అని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ అంటే పీపుల్ ఆర్ లివింగ్ విత్ లాట్ ఆఫ్ డిసీజెస్ అండ్ మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు, రైట్? అందుకే ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పాను అంటే డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మేము జాగ్రత్త తీసుకోవాలా అనేది ఇక్కడ పాయింట్ కాదు. దట్ ఈస్ వాట్ WHO is clearly telling. ప్రపంచ ఆరోగ్య శాఖ, మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇస్ నాట్ హెల్త్. ఆరోగ్యము అంటే జబ్బు లేకపోవడం కాదు. ఇట్ హస్ బీన్ క్లియర్లీ డిఫైన్డ్. అండ్ ఇక్కడ నేను ఐ వాంటెడ్ టు టెల్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. చూడండి, ప్రతి ఒక్కరు మనకు ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తానే మనం హాస్పిటల్స్కి వెళ్తాం. వీ స్టార్ట్ టేకింగ్ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్, డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అవుతాం. వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఇఫ్ అట్ ఆల్ మెడిసిన్స్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్, మనకి మాత్రలు, మందులు మాత్రమే పరిష్కారం అయి ఉంటే ఈరోజు ఈ జబ్బులు, ఈ సమస్యలు అన్నీ ఉండకూడదు. నిజమంటారా? కాదంటారు? ట్రై టు అండర్స్టాండ్. సో ఒకవేళ ప్రపంచంలో మెడిసిన్స్, హాస్పిటల్స్, డాక్టర్స్ మాత్రమే అన్నిటికీ పరిష్కారం అయి ఉన్నట్లయితే ఈరోజు ఏ డాక్టర్ కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండకూడదు. బట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఫేసింగ్ హెల్త్ ఛాలెంజెస్. ఈరోజు ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రపంచమంతా అర్థం కాక దే ఆర్ ఫైటింగ్ విత్ దిస్ బికాస్ దెర్ ఇస్ నో మెడిసిన్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. హెల్త్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మెడిసిన్. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, ఒక ఇనిషియల్ స్టేజ్ లో మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ అవుతారు. సో ఒకవేళ మెడిసిన్ అనేది క్యూర్ అయ్యే పని అంటే అక్కడతో ఆగిపోయి ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? ఈవెన్చువల్ గా మెడిసిన్ యొక్క డోసేజ్ పెరుగుతూనే ఉంది. అండ్ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో చూడండి, ఒక సమస్య కోసం వాడే మెడిసిన్ ఇంకా ఆరోగ్య సమస్యల్ని పెంచేకి, సైడ్ ఎఫెక్ట్స్ కి దారి తీస్తున్నాయి. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ మెడిసిన్స్ ఆర్ హాస్పిటల్స్, ట్రై టు అండర్స్టాండ్, బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ వీ షుడ్ అండర్స్టాండ్, రైట్? సో కాబట్టి
ఆరోగ్యము అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ట్రై టు అండర్స్టాండ్. లెట్ us know what is exactly health. హెల్త్ అంటే ఏంటి? There are 4 important pillars అన్నమాట. సో ఇందులో చూడండి, ప్రాపర్ న్యూట్రిషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అడెక్వేట్ రెస్ట్ అండ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. సో ఈ విషయంలో ఫస్ట్ థింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి నోస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. నాకు తెలిసి ఈ ఆల్మోస్ట్ ఈ 45 days లో ఎవ్రీబడి వుడ్ హావ్ పుట్ ఆన్ ది వెయిట్. చాలా మంది బరువు పెరిగిపోయింటారు ఎందుకంటే ఖాళీ కూర్చొని. అట్లని ఈ కోవిడ్ సిచ్యువేషన్ ముందు ఏమన్నా మనం విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే నాట్ ఎవ్రీవన్. చాలా మంది ఖచ్చితంగా ఏమంటే ఫస్ట్ చెప్పే మాట, నీకేం తెలుసు సార్ మేము ఎంత బిజీగా ఉంటాము. చాలా మంది లేడీస్ ఎస్పెషల్లీ, సారీ టు సే, ప్రపంచంలో లేడీస్ చాలా ఎక్కువ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లేడీస్ లేకపోతే అసలు ఇంట్లో ఏ పని జరగదు. అటువంటి మోస్ట్ రెస్పెక్టబుల్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్. వాళ్ళందరికీ ఉన్న ఒక మిత్ ఏంటంటే, నేను ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలా అనే ఒక ఆస్పెక్ట్ లో చాలా మంది పొరపాటు పడుతున్నారు. సారీ టు సే. సో ఇట్స్ our responsibility to take care of our women in our house, and at the same time women, no, you should also think that is not at all sufficient. ఒకప్పుడు పల్లెల్లో ఉన్నప్పుడు ఎంత పని చేసేటోళ్ళు, వ్యవసాయంలో కానీ ఇంటి పనుల్లో కానీ, అటువంటి వ్యాయామం మనం చేస్తుంటే ఈ రోజు నో ప్రాబ్లం. బట్ ఈ రోజు మొత్తం కూడా బికాస్ ఆఫ్ దిస్ అర్బనైజేషన్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. మనకు చాలా ఈజీగా వంగకుండా చీపుర్లు వచ్చేసినాయి. సో అసలు పనులు చాలా ఈజీ అయిపోయింది. వాషింగ్ మిషన్స్ వచ్చేసినాయి, మిక్సీలు వచ్చేసినాయి, గ్రైండర్స్ అన్ని వచ్చేసినాయి. ఈ రోజు అసలు పనే తగ్గిపోయింది. అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీ షుడ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 40 to 60 minutes, రైట్? అండ్ ప్రశాంతమైన నిద్ర. టీవీల వల్ల, మొబైల్స్ వల్ల, ఈ ల్యాప్టాప్స్ వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల మనకేమవుతుందంటే నిద్ర. చాలా మంది రాత్రి 10, 11, 12 కూడా మొబైల్ చూసి 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 నిద్ర రావట్లేదు, కళ్ళు కూడా పాడైపోతున్నాయి. దట్ ఈస్ వాట్. అక్కడి నుంచి మనకేమవుతుంది, సరైనటువంటి విశ్రాంతి దొరకట్లేదు. అండ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఐ బిలీవ్ ఈ రోజు ఎంత మంది కూర్చొని న్యూస్ లో ఇక్కడ ఎంతమంది చనిపోతున్నారు, ఇక్కడ ఎన్ని కేసులు వచ్చేసినాయి, ఇవే తెలుసుకొని ఈ విధంగా ప్రతి రోజు ఎన్నో నెగిటివ్ విషయాలు మన మైండ్ కి ఎక్కించి ఇన్ఫాక్ట్ మన ఆరోగ్యం కూడా పాడైతుంది. సో ఈ 3 మనము చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ చేంజెస్, రైట్? రెగ్యులర్ ఎక్సర్సైజ్, అడెక్వేట్ రెస్ట్ అండ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. అండ్ వాట్ ఈస్ ప్రాపర్ న్యూట్రిషన్? ఇక్కడ చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మనకి ఏంటి ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటాం, నేను మంచిగా ఆకుకూరలు తింటాను, పండ్లు తింటాను, ఇంకా నాకన్నా నేను పాలు తాగుతాను, మంచిగా వాటర్ తీసుకుంటాను, ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. సి, ప్రాపర్ న్యూట్రిషన్ ఈజ్ నాట్ లైక్ నేను ఏమి తింటున్నాను అని నేను సాటిస్ఫై కాకూడదు. నా శరీరం సాటిస్ఫై అవ్వాలి. నా శరీరం సాటిస్ఫై అయితే దెన్ ఐ కెన్ లివ్ ఎ హెల్దీ లైఫ్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ప్రాపర్ న్యూట్రిషన్? నా శరీరానికి కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ ఏంటి చూద్దాం. సి, ఇన్ఫాక్ట్ వాటర్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇది రోజు తింటాం. ఎందుకంటే నీళ్లు తాకపోతే దాహం వేస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రైస్, చపాతి, ఇవన్నీ తినకపోతే ఆకలి వేస్తుంది. మన శరీరం అడుగుతుంది దాహం రూపంలో, ఆకలి రూపంలో. కొవ్వులు ఏమి తిన్నా మనకు రుచికరంగా ఉండాలి. సో యువర్ టంగ్ విల్ ఆస్క్ యూ లైక్ ఫ్యాట్స్ తీసుకో అనేసి. ఇవి రోజు తింటాం ఎందుకంటే మీ శరీరం అడుగుతుంది కాబట్టి. ఏ జంతువుకైనా మనిషికైనా దాహం అంటే నీళ్లు తాగడం. అండ్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, దీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. ఇవి ప్రాబ్లం ఏంటంటే మన శరీరం అడగదు కాబట్టి వీటిని మనము పట్టించుకోవడం లేదు. అండ్ ప్రాబ్లం ఏంటంటే వీటి యొక్క డెఫిషియన్సీ వెంటనే శరీరం అడగదు, కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక జబ్బు రూపంలో బయటపడుతుంది. సో దట్ ఈస్ వాట్. సో మనము తినే ప్రతి ఒక్క ఆహారం మన శరీరంలో జబ్బును పెంచి పోషిస్తుందా, ఆరోగ్యాన్ని పెంచి పోషిస్తుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చూస్తే ఈ రోజు 9 out of 10 ఇండియన్స్ డైట్ ల్యాక్ ప్రోటీన్. ప్రోటీన్ అసలు 100లో 90% మంది తినడం లేదంట. ఇది మరీ ప్యాథటిక్ ఇది. అండ్ 7 out of every 10 ఇండియన్స్ ఆర్ వైటమిన్ డెఫిషియన్స్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ రోజు మీరు చూస్తే ఇండియాలో ఏ జబ్బు తీసుకున్నా అన్నిటికీ కారణము omega-3 క్రైసిస్ అంట. సో అంటే అసలు ఇండియన్ చాలా మందికి omega-3 అనే న్యూట్రియంటే తెలియడం లేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో అండ్ ఇక్కడ మనందరము కోరుకునేది ఆరోగ్యకరమైన జీవితం, ఆనందంగా ఉండాలా అనేసి. బట్ ఇప్పుడు మన దృష్టిలో ఆరోగ్యంగా ఈరోజు నాకు జబ్బు లేదు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాం. కానీ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇందాక మనం చూసినట్టు ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, అన్ని న్యూట్రియంట్స్ సరిగా మన శరీరానికి ఇవ్వకపోవడం వల్ల మనందరము డెఫిషియన్సీ స్టేజ్ లో బతుకుతున్నాము. లోటుతో అంటే పౌష్టికాహార లోపంతో బతుకుతున్నాము.
ఈ పౌష్టికాహార లోపం పెరిగి 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 ఏమవుతుంది అంటే డిసీజ్ గా బయటపడుతుంది. ఏంటి అంటే సింపుల్, మీ నెలసరి ఆదాయము ఒక 50,000 రూపాయలు అనుకోండి, మీ ఖర్చు 1,00,000 రూపాయలు అనుకోండి, ప్రతి నెల మీరు 50,000 లోటు బడ్జెట్ తో నేను బతుకుతాం. అలానే మన శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ మనం అందించకపోతే ఆ లోటు పెరిగి 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 జబ్బు రూపంలో బయటకు వస్తుంది. సో జబ్బు చేస్తానే హాస్పిటల్స్ పోతాము, డాక్టర్స్ మనల్ని మెడిసిన్స్ తో ట్రీట్ చేస్తారు, ఫార్మాసిటికల్స్ తో ట్రీట్ చేస్తారు, ఇంకా వేరే మార్గం లేదు. అండ్ ఇక్కడ ఫార్మాసిటికల్స్ తీసుకున్నప్పుడు ప్రాబబ్లీ టెంపరీగా మనము డిసీజ్ నుంచి బయటకు వస్తాము. బట్ ఎక్కడికి వస్తామంటే ముందున్న స్టేజ్కి, అంటే డెఫిషియన్సీ స్టేజ్. మళ్ళీ ఆ డెఫిషియన్సీ కంటిన్యూ అవుతుంది కాబట్టి అగైన్ డిసీజ్, మళ్ళా మెడిసిన్స్, మళ్ళా డెఫిషియన్సీ, మళ్ళా అగైన్ డిసీజ్. ఇందుకే మీరు చూస్తే ఒక్కసారి హాస్పిటల్ గడప తొక్కడం మొదలు పెట్టిన ప్రతి ఒక్కరు మళ్ళా 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 డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే మనము డిసీజ్ నుంచి డెఫిషియన్సీ కాదు మనం పోవాల్సింది, డిసీజ్ నుంచి హెల్తీ స్టేజ్కి వెళ్ళాలా. అలా వెళ్ళాలి అంటే మనకు హెల్ప్ చేసేది ఏంటంటే న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ. అంటే మన శరీరానికి ఏదైతే లోటు ఉందో ఆ లోటును పూరించేటువంటి కంపెనీ, ఇండస్ట్రీ పేరే న్యూట్రాస్యూటికల్స్. రైట్. సో ఈ న్యూట్రాస్యూటికల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక మొక్క, ఈ మొక్క అనేది ఒక డిసీజ్ అనుకోండి మన శరీరంలో, ఈ మొక్కని మనము మెడిసిన్స్ తో టెంపరీగా తొలగిస్తున్నాం, టెంపరీగా. బట్ రూట్ ఎక్కడ మొదలైంది అది క్లియర్ కావడం, దానివల్ల ఏమవుతుంది, వేరు ఇంకా బలమవుతుంది, జబ్బు మళ్ళా పెరుగుతుంది. ఇప్పుడు న్యూట్రాస్యూటికల్స్ అనేది ఏం చేస్తుందంటే, ఎందువల్ల మన శరీరంలో జబ్బు వచ్చిందంటే లోటు వల్ల, డెఫిషియన్సీ, న్యూట్రిషన్ గ్యాప్ వల్ల. ఆ న్యూట్రిషన్ గ్యాప్ ను మనం పూరించాము అంటే ఆటోమేటిక్ గా జబ్బు కూడా క్లియర్ అయిపోతుంది. You will be healthy. This is what we should understand. That is what is called nutraceutical industry. అటువంటి న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీలో ప్రపంచంలో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏంటి అంటే విచ్ ఇస్ కాల్డ్ న్యూట్రలైట్, విచ్ స్టార్టెడ్ ఇన్ 1934. అండ్ ఈ రోజుకి 85 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సంస్థ ఇది. అండ్ న్యూట్రలైట్ ఈస్ లీడింగ్ డైటరీ అండ్ వైటమిన్ సప్లిమెంట్ బ్రాండ్. వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ లైక్ 7,000 క్లోజ్ టు 7,000 acres ఆఫ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి. అందులో పంటల నుంచి పండించినటువంటి మొక్కల నుంచి తీసినటువంటి న్యూట్రియంట్స్ ని సప్లిమెంట్స్ రూపంలో మనకు అందిస్తున్నారు. అట్లా రీడర్స్ డైజెస్ట్ యూరో మానిటర్ సర్వేలో ఏషియా మొత్తంలో కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, ఆల్మోస్ట్ మోర్ దాన్ కన్సిక్యూటివ్ 14 years గా నెంబర్ 1 గా కస్టమర్స్ రేట్ చేసినటువంటి ఏకైక బ్రాండ్ విచ్ ఇస్ న్యూట్రలైట్. అటువంటి కంపెనీ మనకి ఏదైతే మన శరీరంలో మిస్ అవుతున్నాయో ఆ న్యూట్రాస్యూటికల్స్ ని మనకి ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారు. లెట్ us see. ఇప్పుడు చాలా మంది మనము ఆహారం తీసుకుంటున్నాము అని అనుకునే వాళ్ళకి లెట్ us take ప్రోటీన్. ఇప్పుడు రోజు మీరు 11 కోడిగుడ్లు తినగలగాల, లేదా 50 బనానాస్ తినాలా, లేదా 25 పొటాటోస్ తినాలా, రోజు 8 గ్లాసులు పాలు కానీ 8 కప్పులు పెరుగు కానీ తింటే ప్రోటీన్ వస్తుంది. ఇవన్నీ మనం తినలేం. నిజంగా చెప్పాలంటే డబ్బున్న వాళ్ళు కూడా తినలేరు. తెలివైన పని. ఇప్పుడు న్యూట్రలైట్ ఏం చేస్తుంది, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనే ద్వారా ఎవ్రీ 10 grams నుంచి 8 grams ఆఫ్ ప్రోటీన్, ఐసోలేటెడ్ ప్రోటీన్, ప్రోటీన్ డైజెస్టబిలిటీ, కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ నెంబర్ 1 ఉన్నది ప్రపంచంలో న్యూట్రలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ మాత్రమే. అటువంటి సప్లిమెంట్ మనకి అందిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇప్పుడు చూడండి, వైటమిన్స్ మినరల్స్ విషయంలో ఈ ఫుడ్స్ మీరు చూస్తే నమ్మలేరు. మీరు రోజుకి 10 పంప్కిన్స్ తినాలంట వైటమిన్ సి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి అంటే. చూడండి, వైటమిన్ ఈ తినాలంటే 333 డేట్స్ అంటే మన ఖర్జూరం. అట్లా ఎన్ని చూడండి, 16 బనానాస్, సాల్మన్ ఫిష్ తినాలి. ఇవన్నీ తినలేము కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇస్ తెలివిగా న్యూట్రలైట్ డైలీ అనే ఒక సప్లిమెంట్ లో 13 vitamins 11 minerals దొరుకుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఇందాక మనం విన్నాం, విచ్ ఇస్ సాల్మన్ ఒమేగా 3. సాల్మన్ ఒమేగా 3 తినాలి అంటే రోజుకి 100 కోడిగుడ్లు తినాలి అండ్ 31 glasses ఆఫ్ మిల్క్. ఇక్కడ తినడం సమస్య కాదు, డబ్బు ఒకటి సమస్య అయితే అందులో వచ్చేటువంటి ఫ్యాట్, కెలరీస్ ని ఎలా కరగదీస్తాం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో స్మార్ట్ వే ఈస్ టేకింగ్ 1 సాల్మన్ ఒమేగా, సాల్మన్ అనే ఫిష్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఒమేగా 3 న్యూట్రలైట్ ఇచ్చింది మనం తీసుకోవడం, విచ్ ఇస్ ద స్మార్టెస్ట్ థింగ్, రైట్? లెట్ us కమ్ టు దిస్ డయాబెటీస్. ఇప్పుడు డయాబెటీస్ మోస్ట్ డేంజరస్ డిసీజ్ అన్నమాట. ఈ డిసీజ్ చూస్తే చాలా మంది బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు, నాకు షుగర్ అంతా నార్మల్ గా ఉంది, నేను కంట్రోల్లో ఉన్నాను చాలు అనుకుంటారు. కానీ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాము అంటే చూడండి, 2030 ఏషియా మొత్తం 190 million డయాబెటిక్ కేసెస్ ఉండబోతే అందులో half of them is going to be from India and China, which is not really good. సో ఇక్కడ చాలా మంది స్మాల్ డోస్ తో పెరుగుతుంది, అట్లనే ఇన్సులిన్ స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు అలా పెరుగుతుంది? పోనీ ఏమన్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయంటే లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చెక్ చేసుకోవాల్సిన షుగర్ ఒకటే కాదు, అది చాలా ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. మన రెటినో కానీ, కంటి చూపు కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కిడ్నీస్ కానీ,
ఇన్ఫాక్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, హార్ట్ అటాక్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఈస్ డయాబెటీస్. అటువంటి వాళ్ళకి బెస్ట్ సప్లిమెంట్స్ ఈస్ ఆ ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ఒమేగా-3. ఈ మూడింటిని రెగ్యులర్ గా తీసుకుంటే మన మెటబాలిజం రిపేర్ అయ్యి ఇందులో ఉన్న క్రోమియం లాంటి మినరల్స్ వెళ్ళి మనకి డయాబెటీస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, అనీమియా అంటే రక్తహీనత. ఆడవాళ్ళలో ఈ మధ్య చూస్తే ఈ PCOD కంప్లైంట్స్, ఈ మెనస్ట్రాల్ ఛాలెంజెస్, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ అనీమిక్. చాలా కంటి చూపు పోవడము, తలనొప్పులు ఎక్కువ రావడము, మతి మరుపు ఉండడము, విసుగు ఉండడము, చిరాకు రావడము, గిడ్డినెస్, ఇవన్నీ కూడా ఏమంటే బికాస్ ఆఫ్ అనీమిక్. అటువంటి అనీమిక్ నుంచి మనం దూరం చేసుకోవాలి అంటే ఫుడ్ తో పాటు కొన్ని చేంజెస్ తో పాటు we have a powerful supplement with 3 important nutrients. So iron, folic acid and C vitamin. ఈ మూడు తీసుకున్నామంటే we can be healthy. And osteoporosis, బొల్లు ఎముకల సమస్య, ఒళ్ళు నొప్పులు చాలా మంది బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. చాలా మంది పాలు తాగే అలవాటే ఉండదు. బట్ అర్థం చేసుకోండి, రోజు మీరు 1/4 లీటర్ పాలు తాగినా కానీ 300 mg కాల్షియమే వస్తుంది. బట్ నో, యూ షుడ్ అట్లీస్ట్ టేక్ 1000 mg ప్లస్ కాల్షియం. పిల్లల్లో ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. సో 50 to 60% అగైన్. సో దానివల్ల ఏమవుతుంది, ఇలా ఉండాల్సిన మన నార్మల్ బోన్స్ ఈ విధంగా డెఫిషియన్సీ వచ్చేస్తుంది. దీనికి సొల్యూషన్ అలాంగ్ విత్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, న్యూట్రైట్ డైలీ, దాంతో పాటు వీ హ్యావ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ డి వైటమిన్ సప్లిమెంట్స్, రైట్? అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పుల సమస్యలు. ఇది ఎలా వస్తుంది, చాలా మంది అంటారు నాకు ఈ మధ్య వచ్చింది సార్, 1 year ముందే, అంతకు ముందు లేదనేసి. మనం నడవడం మొదలు పెట్టినప్పుడు నుంచి మన శరీరంలో మోకాళ్ళు, జాయింట్స్ అన్ని కూడా అరగడం మొదలవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన శరీరం బరువు మొత్తం మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఎక్కువగా అరుగుదల అక్కడ ఉంటుంది. అది 30-40 years తర్వాత. ఇలా ఇక్కడ చూస్తే ఈ ఎముకలు నేరుగా టచ్ కాకుండా ఇక్కడ క్యాప్టిలీజ్ అనే ఒక కుషన్ లాంటి పదార్థం ఉంటుంది. ఇది కాపాడుతూ వస్తుంది నొప్పి తెలియకుండా. క్రమేణా ఇది అరగడము, డ్యామేజ్ అవ్వడము, ఇలా అరిగినప్పుడు మనకి పెయిన్స్ రావడం మొదలవుతుంది. మనం ఏం చేస్తాము, ఇలానే కంటిన్యూ చేయడం వల్ల లాస్ట్ ఎముకలు కూడా అరిగి స్టేజ్కి వెళ్ళిపోయి సర్జరీ స్టేజ్కి వెళ్ళిపోతాము. సో దీనికి మనకు బయట ఉన్న ట్రీట్మెంట్స్, పెయిన్ కిల్లర్స్, ఈ మాత్రలు వాడినంత సేపు నొప్పి ఉండదు, మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రావడం. అండ్ అల్ట్రావైలెట్ లైట్స్ ద్వారా పెయిన్ తగ్గిస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు మోకాళ్ళ నొప్పులకి. లాస్ట్ ఆప్షన్ ఇస్ సర్జరీ. సో ఇవన్నీ కూడా గ్యారంటీ లేదు, లక్షలతో కూడుకున్న పని, రైట్? సో వీ గాట్ ది బెస్ట్ సప్లిమెంట్స్ విత్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్, omega-3, natural C తో పాటు వీ హ్యావ్ గ్లూకోజమైన్ HCl with boswellia. We have a number of patients 6 months consistent గా వాడబట్టి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి మాకు, రైట్? సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనందరికీ కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్. మన శరీరాన్ని ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థని కానీ మనం మెరుగుపరుచుకోగలిగితే దేనికి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. అలా మనకి వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ న్యాచురల్ సి వైటమిన్, తులసి, వసాక, ములాతి, సురాస అండ్ మల్టీ వైటమిన్. ఇవి కానీ మనం రెగ్యులర్ గా తీసుకోగలిగితే, అండ్ కిడ్స్ కూడా ఉన్నాయి. సో అవర్ ఫ్యామిలీ ఇస్ సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ బికాస్ ఇవన్నీ కూడా మేము రోజు తింటాము. బికాస్ దీస్ ఆర్ నాట్ మెడిసిన్స్, దీస్ ఆర్ ఆల్ ఫుడ్ సప్లిమెంట్స్. అందుకే వీటికి FSSAI సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, రైట్? సో లైక్ వైజ్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ సప్లిమెంట్స్. సో మనం ఈ రోజు చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్, ఇక్కడ చాలా ఉన్నాయి. మళ్ళీ మీరు డైట్ చేంజెస్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దాంతో పాటు మనం సప్లిమెంట్ యూజ్ చేయగలిగితే విల్ గెట్ ది బెస్ట్ రిజల్ట్స్, రైట్? సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఐ హావ్ గివెన్ ఎ జనరల్ ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ నేను ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ కి బయట దొరికే మెడిసిన్స్ కి ఉన్న డిఫరెన్స్ గురించి, సో వన్ ఆఫ్ ది పర్సన్ విల్ కమ్ అండ్ షో యూ సమ్ డెమాన్స్ట్రేషన్. మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తారు, దాంతో ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్స్ ఇన్వైట్ మిస్టర్ నవీన్ ఫ్రమ్ కర్నూల్ ఫర్ ది డెమాన్స్ట్రేషన్ పార్ట్. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మిమ్మల్ని పిలిచిన వాళ్ళని అడిగి ఇప్పుడు మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు పర్సనల్ గా కూడా తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే విల్ గివ్ యూ ఈవెన్ మోర్ డీటెయిల్స్. మిమ్మల్ని పిలిచిన వాళ్ళని అడిగితే మీ ప్రాబ్లమ్ కి తగినట్టు ఏం చేంజెస్ చేసుకోవాలా అనేది మేము క్లియర్ గా రికమెండ్ చేయగలం. ఓకే, సో సమ్ ఇఫ్ యు హావ్ క్వశ్చన్స్ అన్న నవీన్. యా సార్. సార్ is it audible sir? Yeah. Yes Naveen, please go ahead. So is it okay sir? Yeah, clear Naveen, please go ahead. Okay sir. Sir, all of you good evening sir. So excellent session andi sir by Ramesh sir. Chaala mandiki nutrition gurinchi edana doubt unte clear ayipoyintundi. So now I am showing
టెస్టిమోనియల్ అంటే ఒక డెమో, అంటే బయటి ప్రొడక్ట్స్ కు మన ప్రొడక్ట్స్ కు డిఫరెన్స్ ఏమో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇందాక సార్ చెప్పారు కదా, మనం చెప్పారు ఒమేగా 3, ఒక సాల్మన్ ఫిష్ నుంచి తీసినటువంటి ఒమేగా 3. ఎందుకంటే ఈ ఒమేగా 3 అనేది బయట ఆర్టిఫిషియల్ గా అంటే ల్యాబ్ లో తయారు చేసేటువంటి ఒక ఒమేగా 3 దొరుకుతుంది. బట్ మన దగ్గర ఏమంటే అంటార్కిటికల్ లో సాల్మన్, డీప్ ఓషన్ లో ఉన్నటువంటి సాల్మన్ ఫిష్ నుంచి న్యాచురల్ గా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసింటారు. సో దీని గురించి మనం బయటి ప్రోడక్ట్ కు మన ప్రోడక్ట్ డిఫరెన్స్ ఏ విధంగా డిఫరెన్స్ చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ థర్మోకోల్. ఓకే, సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ బయట ఉన్నటువంటి ఒమేగా 3 అనేది ఈ బయట ఉన్నటువంటి ఇది ఒమేగా 3. సో దీనికి ఏమవుతుంది, ఈ ఒమేగా 3 బయటిది వాడడం వలన మన యొక్క మ్యూకస్ పొర అనేది ఉంటుంది మన బాడీలో, జీర్ణాశయంలో మ్యూకస్ పొర ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఇది ఎకనోఫెంటనోయిక్ యాసిడ్, డెకనోహెక్సనోయిక్ యాసిడ్ అంటాం. ఈ యాసిడ్ అనేది ఏం చేస్తుంటే ఆ మ్యూకస్ పొరను డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఆ డ్యామేజ్ అనేది జరగదు. ఇప్పుడేమో చూద్దాము, ఇది బయట వాడినటువంటి ఒక ఒమేగా 3 సేమ్ ఒమేగా 3 మీరు కావాలంటే తర్వాత నాకు చెప్తే వాట్సాప్ పెడతాను. సో సేమ్ టాబ్లెట్ ఇది. నేను ఇక్కడ థర్మోకోల్ తీసుకున్నాను ఇక్కడ. సో థర్మోకోల్ అంటే చాలా కష్టం. ఓకేనా, నేను ఇది బయటి ఒమేగా 3 దీన్ని మనము హోల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, హోల్ చేసేస్తున్నాను. ఈ థర్మోకోల్ మీద ప్లేస్ చేస్తున్నాను నేను. హోల్ చేసినటువంటి దాన్ని దీని మీద వేసేస్తున్నాను బయటిది. సో ఒక 2 నిమిషాల తర్వాత ఏమైతుందో చూద్దాం. ఇక్కడే పెడుతున్నాను చూడండి నేను. సో ఇది మన అంటే సాల్మన్ ఫిష్ నుంచి తీసినట్టు ఒమేగా 3 ఇది మనది. ఇది ఏమవుతుందో చూద్దాం. దీన్ని కూడా థర్మోకోల్ మీద వేస్తాను నేను. ఓకే, ఇక్కడే పెట్టాను చూడండి. ఇది ఫస్ట్ది, దీని మీద పెడుతున్న టాబ్లెట్ ఇది బయటిది, ఇది మనది సాల్మన్ ఫిష్ నుంచి. ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ మీరు, మొత్తం హోల్ పడిపోతా ఉంది. సో 2 నిమిషాల తర్వాత చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇందాక సార్ చెప్పారు కదా, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే సి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు కదా. మన దగ్గర కూడా ఎసిలోరా చెర్రీ పండ్ల నుంచి తయారు చేసినటువంటి సి విటమిన్ ఉంది మన దగ్గర. ఆ సి విటమిన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాము. సో ఇది మన శరీరం అనుకోండి, సెల్స్, ఈ కణాలు, ఈ బియ్యం తీసుకుంటే దీంట్లో కణాలు అనుకోండి, దీంట్లో కణాలు, సెల్స్ అంటాం కదా. సెల్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ, వాటర్. సో నేను దీంట్లోకి వాటర్ వేస్తున్నాను. అంటే ఇప్పుడు మన యొక్క బాడీ అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా, సెల్స్ డ్యామేజ్ లేకుండా బాగా ఉంది. సో నేను దీంట్లోకి ఒక టింక్చర్ అయోడిన్ అంటాం కదా, అది వేసేస్తున్నాను. అంటే మన శరీరంలోకి ఏమవుతుంది, వాతావరణ కాలుష్యం వల్ల తర్వాత సో మనం తీసుకునేటువంటి పదార్థాలు ఉండే విష పదార్థాల వల్ల మన శరీరంలోకి ఏమవుతుంది, ఒక టాక్సిన్స్ మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయి. అంటే సెల్స్ ఏమవుతుంది, ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది. చూడండి ఏమవుతుందో, బ్లాక్ అయినా ఇక్కడ అంతా బ్లాక్ కలర్ అయిపోయింది. ఓకే, అందువల్ల మనకి అన్ని డిసీజెస్ అని మనకు రావడం స్టార్ట్ అవుతాయి. నేను ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తున్నా అంటే సి విటమిన్ నేను చెప్పాను కదా, ఎసిలోరా చెర్రీ సి విటమిన్ ఇలా ఉంటుంది టాబ్లెట్. దీన్ని ఒక క్రష్ చేసినటువంటి టాబ్లెట్ వేస్తున్నాను నేను. క్రష్ చేసినది ఇది తీసి క్రష్ చేసిన టాబ్లెట్ దీంట్లో వేస్తున్నాను. చూడండి ఏముంది, వైట్ కలర్ మారుతుందా. సో చూద్దాం ఒక్క 2 నిమిషాల తర్వాత దించాలి. సో ఇందాక చెప్పాం కదా మనము, ఒమేగా 3 ఏమవుతుందండి, హోల్ కనపడుతుందా లేదా, బయట టాబ్లెట్ హోల్ పడిపోయింది బయటిది. అంటే యాసిడ్, మన ఒమేగా 3 యాసిడ్. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మ్యూకస్ మెంబ్రేన్ మనకు అల్సర్ ఫామ్ అవుతాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, మన టాబ్లెట్ ఇక్కడ చూడండి, సాల్మన్ ఫిష్ ఏమైనా హోల్ ఉందా, నో హోల్. సో ఇక్కడ చూడండి హోల్ ఉంది.
సో ఇవి చూడండి, ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లోపల అల్సర్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ దానివల్ల దానికి మళ్ళీ 50 ప్లస్ ఏవోటి వాడాలి. సో ఇది 60 టాబ్లెట్స్ వచ్చేసి మనకు 1449 పడుతుంది, అంటే ఎంఆర్పి. సో మనకు వచ్చేసి దాదాపు ఒక రోజుకు ఒకటి 20 రూపీస్ పడుతుంది. నెలకు రోజుకు ఒక టాబ్లెట్ తీసుకోవాలి, 600 అలా పడుతుంది. సో సంవత్సరానికి ఒక మహా అంటే 7000 పడుతుంది. ఇదేమవుతుందంటే దీన్ని వాడకపోతే అంటే హార్ట్ బ్లాక్స్ అయిపోయి మొత్తము హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రోజుకి 22 రూపాయలు చూసుకుంటామా, హార్ట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటామా, టేక్ యువర్ ఓన్ డెసిషన్. నేను ఇక్కడ చెప్పాను కదా, సి విటమిన్ రెసిస్టెన్స్ పవర్ ను పెంచేది. ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ కరోనా సిచ్యువేషన్ లో కావాల్సినటువంటి ఖచ్చితంగా సప్లిమెంట్ ఇది. 120 సప్లిమెంట్స్ వచ్చేసి ఎంత పడుతుంది, దాదాపు 850 పడుతుంది. ఒక సప్లిమెంట్ వచ్చేసి 7 రూపీస్ పడుతుంది. ఒక టీ తాగినంత కాదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, నేను దీంట్లోకి మళ్ళీ కొంచెము ఇందాక చెప్పాను కదా టించర్ వేసేస్తున్నా, మళ్ళీ వేసాను కదా, ఏమవుతుంది, బ్లాక్ అవుతుందా? సో కాసేపటికి ఏమవుతుంది, మెల్ల మొత్తం వైట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మెల్లగా వైట్ అయిపోతున్నాయి. ఎందుకు? మన శరీరంలో ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంది, కొద్దిసేపటికి ఎంత వైట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సప్లిమెంట్ 7 రూపాయలు పడుతుంది, ఒక టీ తాగేంత కదండి. రోజుకు ఒకటి వేసుకుంటే మన శరీరంలో రెసిస్టెన్స్ పవర్ ను పెంచుతుంది. ఇది వేసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కంటికి కానీ, నరాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడండి పోలే తబాగా కనపడుతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. అంటే బయటి ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ ఉన్నటువంటి డిఫరెన్సెస్. దిస్ ఇస్ సప్లిమెంట్స్, మెడిసిన్ కాదు ఇది, ఇవి సప్లిమెంట్స్. ఫుడ్ తిన్నట్నే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. Excellent, sir. Thank you so much for sharing. And next person is Kirti. Sorry, Verma sir. Yeah, good evening everyone. This is DV Verma. Basically నేను pharmaceutical business run చేస్తుంటాను. Since 20 plus years I have been running my business. నా జాబ్ లో ఏమంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. దానివల్ల ఏమంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ ఐ డెవలప్డ్ హైపర్ గ్లైసీమియా, అంటే డయాబెటీస్ అటాక్ కావడం. అప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన బల్క్ ఆఫ్ మెడిసిన్ చూసి ఆబ్వియస్లీ నాకు బీయింగ్ ఫార్మా బిజినెస్ లో ఉన్నాను కనుక సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తెలుసు కనుక ఐ వాజ్ వెరీ రిలక్టెంట్ టు యూజ్. కానీ ఫార్మా ప్రొడక్ట్స్ వాడాల్సిందే కనుక అవి వాడుతూ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, న్యూట్రిషన్ అడ్వైస్ తీసుకొని న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ ద్వారా I was able to reduce my hyperglycemic levels within 3 weeks, which was unbelievable actually. So ఈ ప్రాసెస్ లో నాకు 4 pillars of health అని ఇందాక రమేష్ సార్ చెప్పారు కదా. అండ్ మోరోవర్ మనకు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఓవర్ నైట్ రాదండి. It is result of a lot of years food habits and stressful conditions. So ee process lo Ramesh sir was very helpful in changing my lifestyle, so I must thank him. And at the same time home care personal ga my wife has given lot of care in terms of food habits gaani change chesukodamlo and doing regular exercise. And what ee 1 year period lo meer reports kuda chuste Rajshekar, if you can show the reports. మీరు చూడండి, బాగా గమనించండి. యా, సో 5th March 2018 లో మై హైపర్గ్లైసీమియా లెవెల్ అండ్ ఎగ్జాక్ట్లీ 1 year లో ఇఫ్ యూ సీ ఇట్ హెస్ కమ్ టు నార్మల్సీ. యాక్చువల్ గా నార్మల్ గా వచ్చింది 3-4 వీక్స్ లోనే అనమాట. సో ఈ ప్రాసెస్ లో నాకు ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చింది రమేష్ సార్ అండ్ పరిమళ మేడం. ఐ మస్ట్ థ్యాంక్ టు దెమ్. And I am continuing this. I would like to show this. What are the things which are helpful in my bringing normalcy? This is Nutralite protein powder. Every day I definitely take it without any skipping the dose. And indaka demo chusaru kada, omega 3 adbhutamaina product andi. So and Calmac D plus, this is another wonderful product. And what is essential, it is like Nutralite daily, 13 vitamins and 11 minerals. సో ఈ 4 కాంబినేషన్ విత్ 4 pillars ఆఫ్ హెల్త్ మెయింటైన్ చేయడం వల్ల టుడే ఐఎమ్ ఏబుల్ టు బి కమ్ టు నార్మల్ లెవెల్ అండ్ ఐఎమ్ యాజ్ ఈక్వల్ యాజ్ నార్మల్ పర్సన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.
Thank you, sir. And next testimonial, Kirti. Go ahead, Kirti. హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు కీర్తి. నేను ఇక్కడ నా ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకున్నానో విత్ ద హెల్ప్ ఆఫ్ రమేష్ సార్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ప్రీవియస్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం అనేది నాకు 4 years నుంచి ఉండేది. ఎవ్రీ ఇయర్ నేను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళడం అంటే నెక్స్ట్ డే ఐ వాజ్ గోయింగ్ టు హాస్పిటల్. నాకు పోయిన ప్రతిసారి 3,000 to 5,000 ఖర్చు అయ్యేదన్నమాట. మై మదర్ గానీ మా డాడీ గానీ ఇద్దరు నాతో పాటు వచ్చి హాస్పిటల్లో 1 day అంతా వాళ్ళ వర్క్ అంతా పక్కన పెట్టేసి నేను హాస్టల్ నుంచి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఫస్ట్ చేసే పని యూస్ టు గో టు హాస్పిటల్. అలా 4 years సఫర్ అయ్యాను. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడడం వల్ల పీరియడ్స్ వచ్చేటివి, నెక్స్ట్ మళ్ళీ స్టాప్ అయిపోయేటివి. సో ఇట్ వాజ్ లైక్ మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది, మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేశాను. సో రిజల్ట్ ఆ మెడిసిన్స్ వాడడం వల్ల నాకు రిజల్ట్ అయితే ఏం రాలేదు కానీ బట్ సైడ్ ఎఫెక్ట్స్ గా నాకు ఇంకొక బెనిఫిట్ లాగా బొనాన్జా లాగా ఐ యూస్ టు గెట్, నేను వెయిట్ బాగా పెరిగాను అండ్ పింపుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమరా అంటే ఆఫ్టర్ 4 years ఆఫ్ యూజింగ్ అదర్ ప్రొడక్ట్స్ నాకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది. అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా. హైదరాబాద్ కి కూడా మా డాడీ ఎవ్రీ మంత్ ట్రావెల్ చేసేవాళ్ళు నా హెల్త్ చెక్ చేసుకోవడానికి. ఇట్ యూస్ టు కాస్ట్ ఎ లాట్. బట్ థ్యాంక్ఫుల్లీ మా రిలేటివ్ ద్వారా రమేష్ సార్ కి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆఫ్టర్ దట్ రమేష్ సార్ సజెషన్స్ తో, రమేష్ సార్ చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ, నెక్స్ట్ సార్ చెప్పిన డైట్ చేంజెస్ కానీ, ఈవెన్ నేను హాస్టల్లో ఉన్న సార్ చెప్పినట్లు అన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఐ వాజ్ రికవర్డ్ వెరీ సూన్. లైక్ నా ప్రాబ్లం ఆ 4 years నుంచి ఉండడం వల్ల ఆ ప్రాబ్లం కూడా విత్ ఇన్ 4 to 5 months లో సాల్వ్ అయిపోయింది. సో థ్యాంక్ఫుల్ దట్ రమేష్ సార్ మంచి సజెషన్స్ ఇచ్చి he made me mentally reveal of my stress and నా హెల్త్ ప్రాబ్లం కూడా కంప్లీట్లీ సాల్వ్డ్. బట్ ఇప్పటికి కూడా నేను ప్రోటీన్, ఒమేగా డైలీ అనేది కంపల్సరీ వాడతాను. సో థ్యాంక్స్. అండ్ నవీన్ సార్ ఇంతకు ముందు చెప్పారు కదా, లైక్ ఒమేగా, బయట ఒమేగాకి న్యూట్రిలైట్ ఒమేగాకి తేడా ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు. ఇందాక నవీన్ సార్ చెప్పంటే థ్యాంక్ఫుల్లీ రమేష్ సార్ నాకు న్యూట్రిలైట్ ఒమేగా 3 సజెస్ట్ చేసినందుకు థ్యాంక్స్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. Wonderful. And next, Naveen sir. Sir, your testimonials. So, hi Andy, once again, this is Naveen Kumar, working as a government teacher. So, sir, Ramesh sir, can you share screen, sir? Ramesh sir? Hello? Yeah, సో sure, sir. నా టెస్ట్ ఇందాక చెప్పాను కదా. సో యాక్చువల్ గా ఏమంటే చాలా మంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ తో మనకు చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు సార్ ఇప్పుడు. సో రీసెంట్ గా నేను ఇందాక చెప్పాను కదా, ఒక సార్ వాళ్ళ సార్ ఆడిబుల్ సార్. Yes, carry on, Naveen. Audible, Naveen. ఓకే సార్. రీసెంట్ గా ఓకే సార్. యాక్చువల్ గా మా మేడం వాళ్ళ హస్బెండ్ చెక్ చేసుకొని పోతే వేరే విషయంలో బీపీ చెక్ చేస్తే దాదాపు 180/160 ఉంది సార్. సో వాళ్ళకి ఈసీజీ తీస్తే హార్ట్ అనేది అబ్నార్మల్ గా వాళ్ళకు బీట్ అవుతా ఉంది. సో చెక్ చేపిస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ అనేది అక్కడ పల్సెస్ అంటే మన యొక్క ఎలక్ట్రికల్ ఇంపల్సెన్స్ సరిగా లేవు. బీపీ అబ్నార్మల్ ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి చెక్ చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ చెక్ చేసినప్పుడు సో కొలెస్ట్రాల్ లెవెల్ చూస్తే టోటల్ కొలెస్ట్రాల్ 203. మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ లో కనపడతా ఉంది. టోటల్ కొలెస్ట్రాల్ 203 ఉంది. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ 139 ఉంది. హెచ్డిఎల్ వచ్చేసి 44 ఉంది. సో మీకు స్క్రీన్ లో బాగా కనపడుతుంది సార్. టోటల్ కొలెస్ట్రాల్ 203, దాని కింద ఉన్న ఎల్డిఎల్ 139, హెచ్డిఎల్ వచ్చేసి 44. ఓకే. సో నేను అప్పుడు వాళ్ళు డాక్టర్ ఏం చేశారంటే, మీకు చాలా ఖర్చు అవుతామా, ఆ పల్సెస్ అంటే హార్ట్ లో పల్స్ ప్రతిస్పందన కరెక్ట్ గా ఉంటే ఒక పేస్ మేకర్ అమర్చాలా, దాంతో పాటు కొన్ని ఇవి టాబ్లెట్స్ కొన్ని ఆ పేస్ మేకర్ అమర్చే కొన్ని lakhs ఖర్చు అవుతుంది అని చెప్పాడు సారు. సో నాన్న కనెక్ట్ అయిపోతే నేను ఓకే, వాళ్ళు కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ రాశారు. తర్వాత నేను రికమెండ్ చేశాను వాళ్ళకు ఒమేగా 3, తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా ఒమేగా 3 కోఎంజైమ్ Q10. దిస్ ఈజ్
మన శరీరంలో అన్ని పార్ట్స్ రెస్ట్ తీసుకొని ఫస్ట్ హార్ట్ మాత్రం రెస్ట్ తీసుకోదు. దాని యొక్క శక్తి కావాలంటే కోఎంజైమ్ Q10 చాలా ఇంపార్టెంట్. దీనివల్ల హార్ట్ బీట్ కరెక్ట్ గా అవుతుంది. సో కోఎంజైమ్ Q10, ఒమేగా 3, నెక్స్ట్ విల్ గో టు ప్రోటీన్ పౌడర్, తర్వాత గార్లిక్ చేశాను సార్. సో అక్కడ లక్షలు ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ లో సో ఒక 2 months వాడిన తర్వాత సార్ రిజల్ట్ ఇక్కడ యూతల్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రిజల్ట్ చూస్తే టోటల్ కొలెస్ట్రాల్ అక్కడ 204 ఉండేది, ఇక్కడ ఏమవుతుందంటే 52కి వచ్చేసింది టోటల్ కొలెస్ట్రాల్. తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చేసి దాదాపు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అక్కడ 160 ఉంటే ఇక్కడ 52కి వచ్చేసింది. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి 204 నుండి 111కి వచ్చేసింది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 44కి వచ్చేసింది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఏమైంది, పెరిగింది. ఈ ఒమేగా తీసుకోవడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేది 44 ఉండేది 44కి వచ్చేసింది. ఈ టోటల్ కొలెస్ట్రాల్ చూడండి మీకు ఏమవుతుందంటే 111కి వచ్చేసింది, 203 ఉండేది. మ్యాటర్ ఆఫ్ 2.5 months వల్ల అక్కడ లాక్స్ ఖర్చు అవ్వాల్సినది ఇక్కడ ఒమేగా 3 నెలకు ఒక 1300, ప్రోటీన్ పౌడర్ ఒక 2000, 3300, కోఎంజైమ్ Q10 ఒక నెలకు ఒక 1000, 2000, 4400. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ఆర్టికల్ అదొక 700, హార్డ్లీ 5000 రూపీస్ తో విత్ ఇన్ 2 months లోనే రిజల్ట్ అనేది రివర్స్ అయిపోయింది. చాలా అంటే ఇమాజినల్ రిజల్ట్ వచ్చేసింది. సార్ ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు మనవి రెగ్యులర్ గా వాడుతున్నాడు. సో కొలెస్ట్రాల్ సంబంధించి అన్ని టాబ్లెట్స్ పక్కన పెట్టేసి మన టాబ్లెట్స్ మాత్రం మన సప్లిమెంట్స్ మాత్రం కండక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ వండర్ఫుల్ రిజల్ట్. వాళ్ళు చాలా అంటే ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళు చాలా చాలా ఖుషి అంటే ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. Wonderful, sir. And Okay, sir. next, Chalapati. Okay. Yeah. Good evening to all. My name is Chalapati. So along with my wife Devika. సో మా నేటివ్ ప్లేస్ తీసుకున్నాం అంటే అరౌండ్ తిరుపతి నుంచి ఒక 50 kilometers అనమాట. పాకాల పక్కన ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో అగ్రికల్చర్ మా వర్క్. సో మాకు యాక్చువల్గా 2003లో మ్యారేజ్ అయిందండి. 2003లో మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 8 years వరకు పిల్లలు లేరు. సో మేము ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ కపుల్ ఆఫ్ ల్యాక్స్ ఖర్చు అయింది. సో మెనీ హాస్పిటల్స్, సో మెనీ డాక్టర్స్ మీట్ అయ్యాము, బట్ నో రిజల్ట్స్. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంకా ఇంకా ఏం చేయాలి, ఎట్లా ఏంటో మనకు అసలు పుడతారా లేదన్న ఒక డౌట్ కూడా వచ్చింది అనమాట. ఒక వన్ టైంలో తీసుకున్నామంటే అటువంటి టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా సో నేను మీట్ అయ్యాను అనమాట. సార్ని రమేష్ గారిని మీట్ అయ్యాము. సో ఒకసారి మా రిపోర్ట్స్ అంతా కూడా చూశారు, ఒకసారి చెప్పారు. సో కొన్ని సప్లిమెంట్స్ సజెస్ట్ చేశారు, మోర్ దాన్ ఒక 6 to 7 సప్లిమెంట్స్ సజెస్ట్ చేశారు. సో అరౌండ్ ఒక 3 to 6 months కంటిన్యూగా యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఉంటుంది అనేసి సార్ చెప్పడం జరిగింది. సో దెన్ కంటిన్యూస్ గా ఒక 3 to 6 months కంటిన్యూస్ గా యూజ్ చేసాము. యూజ్ చేసిన తర్వాత సో మాకు మా మిస్సెస్ కన్సీవ్ అవ్వడం కావచ్చు. రైట్ లో తీసుకున్నామంటే 2 బేబీ బాయ్స్. సో పెద్ద బాబు తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ 9.5 years, చిన్న బాబుకి వచ్చేసి 8 years. సో రైట్ నౌ కిడ్స్. సో ఎవ్రీథింగ్ ఫైన్. ఈ సప్లిమెంట్ చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ అనేది అంత అద్భుతంగా బిల్డ్ అయింది. దెన్ వాళ్ళకు కూడా ఆఫ్టర్ 1 year నుంచి ఈ సప్లిమెంట్సే సో కిడ్స్ డ్రింక్ అని వాళ్ళ మిల్క్ లో తాగడానికి, అక్కడ నుంచి మల్టీవైటమిన్ ట్యూబల్స్ కావచ్చు, అట్లా టోటల్ ఒక 4-5 సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాం రెగ్యులర్ గా. ఇప్పటి వరకు మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏ రోజు కూడా హాస్పిటల్ కి తీసుకుపోవాల్సిన పరిస్థితి లేదనమాట. దే ఆర్ హెల్దీ, మేము హ్యాపీ, పిల్లలు హ్యాపీ, మీ ఇంట్లో అందరూ కూడా సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం. చాలా హెల్దీ ఫ్యామిలీగా ఉంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో దట్స్ ఇట్. అది థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for థ్యాంక్ sharing. యూ ఎవ్రీవన్. నేను యాక్చువల్ గా ఈ రోజు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ల్యాక్ ఆఫ్ టైం అన్ని కూడా మేము ఓవర్ ది ఏమంటారు స్క్రీన్ ఆర్ ఇంటర్నెట్ ద్వారా మేము అన్ని చెప్పలేము. సో ఈవెన్ వీ యూజ్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్. ఇవి కిడ్స్ కి సంబంధించి, చిన్నపిల్లలు మా ఇంట్లో సరిగ్గా తినరండి, రెగ్యులర్ గా హాస్పిటల్స్ కిడ్స్ సంబంధించిన ఒమేగా, ఐ యూజ్ గ్లూకోజమైన్ హెచ్సిఎల్, మల్టీ న్యాచురల్ ఫ్రీ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ లైక్ ఒమేగా 3 wonderful supplements which we use in our house daily, regular ga use chestam kabatti. These are all like not medicines, these are all food supplements. Manam ఆరోగ్యానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నిజంగా అది చాలా అవసరం, అవునా ఇప్పుడున్న పరిస్థితుల్లో.
సో ఫైనలీ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్, మీకేం చెప్తాను అంటే, సో ఈ రోజు చాలా మంది ప్రాబ్లీ మీకున్న ప్రాబ్లమ్స్ ని తెలుసుకోవాలి అని ఈరోజు ఈ కాల్లోకి వచ్చి ఉంటారు. ఐ హోప్ వీ హ్యావ్ గివెన్ ది బెస్ట్ అనమాట ఈ తక్కువ టైంలో. ఇంకా మీకు మీ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఏం చేంజెస్ చేసుకోవాలా, ఏం వాడాలి, ఫుడ్ పరంగా ఏం చేంజెస్ చేసుకోవాలి, ఇవన్నీ మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్లోకి ఇన్వైట్ చేశారో, ఈ సెషన్లోకి ఇన్వైట్ చేశారో, వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని ఇఫ్ యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు అస్, మాతో కానీ కనెక్ట్ అవ్వగలిగితే దెన్ వీ కెన్ పర్సనల్లీ మీ ప్రాబ్లమ్స్ కి సంబంధించి వీ కెన్ హెల్ప్ యూ. ఓకే, సో అన్నిటికంటే సింపుల్ చెప్పాలి అంటే నేను ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ వన్ టెస్టిమోనియల్. ఇవన్నీ పక్కన పెడితే we can use these products like anything. మామూలుగా మెడిసిన్స్ అనేవి మనం ఎంత కష్టపడుతుంటామో తినడానికి, రైట్? సో లైక్ వైజ్ వీ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ సప్లిమెంట్స్. ఇంతకన్నా నాకు తెలిసి మీకు బెస్ట్ టెస్టిమోనియల్ అవసరం లేదు. సో దట్స్ హౌ వీఆర్ healthy at home because of these Nutralite supplements. We should really thank this Nutralite company providing these wonderful supplements. Likewise చాలా మందికి చాలా హెల్త్ ఛాలెంజెస్ క్లియర్ అయినాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఎవ్రీవన్. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని కాంటాక్ట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.